వెల్కమ్ టు filmax.com. కేవలం ఒకే ఒక మంచి సీన్తోనే 110 కోట్లు సంపాదించిన జనతా గ్యారేజ్. మొదటి రోజు మొదటి షో నుంచే సినిమా బాగాలేదు, అట్టర్ ఫ్లాప్ అనే టాక్ తెచ్చుకున్నా కూడా మోర్ దెన్ 110 crores కలెక్షన్స్ రాబట్టిందంటే దానికి కారణం రాజు కనకాల సీన్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా సాదాసీదాగా జరిగిపోయింది. చాలా నార్మల్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్. హీరోయిన్గా సమంత ఉంది కాబట్టి తనకు ఓ పాట పెట్టాలనే ఉద్దేశంతో యాపిల్ బ్యూటీ సాంగ్ని సినిమా లోపల ఇరికించారు. ముంబైలో ఉన్న హీరో ఏదో ఒక కారణంతో హైదరాబాద్ రావాలి కాబట్టి లోకల్ ఎమ్మెల్యేతో తగు పెట్టుకున్నట్లు వాళ్ళ అనుచరులతో ఫైట్ సీక్వెన్స్ క్రియేట్ చేసి చాలా ఆర్టిఫిషియల్గా చూపించారు. సముద్రం నుంచి ఎక్కువ చేపలు పట్టుకోకూడదు, ఎక్కువ చేపలు పట్టుకుంటే సముద్రానికి ఎంతో నష్టం జరిగిపోతుందనే మైండ్ బ్లోయింగ్ డైలాగ్స్తో ఎన్టీఆర్ కొట్టాల శివ సినిమాకి వెళ్ళిన మన మైండ్నే బ్లాక్ చేసేశారు. సరే, ఇది వదిలేయండి. హైదరాబాద్కి వచ్చిన ఎన్టీఆర్ వచ్చి రాగానే ఉన్ని ముకుందన్ క్వారీకి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ కొట్టి క్వారీ ఖాళీ చేయమనడం ఎలా ఉందంటే జస్ట్ ప్రేక్షకులందరూ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి చెవులో పువ్వు పెట్టుకుని వచ్చినట్టుగా ఉంది. ఇతను ఖాళీ చేయమంటే చేయడానికి ఇతను ఏమన్నా చెన్నకేశ్వరరెడ్డి అనుకున్నాడా, నరసింహనాయుడు అనుకున్నాడా, ఇంద్రసేనారెడ్డి అనుకున్నాడా, సమరసింహారెడ్డి అనుకుంటున్నాడా? వీళ్ళు చెప్తే ఖాళీ చేసినారంటే ఏదో ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే టోటల్ సీమ ప్రజలు వీళ్ళు వెనుకున్నారు కాబట్టి. కానీ హైదరాబాద్కి ఈరోజే దిగిన ఒక కుర్రాడు వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ కొట్టి ఖాళీ చేయమంటే ఖాళీ చేసినట్టు చూపించారు. ఇదేం లాజిక్కో కోటాల శివనే అడగాలి. తన కొడుకుని కొట్టినందుకే ఎన్టీఆర్ను జనతా గ్యారేజ్కి ఎందుకు ఆహ్వానించాడో మోహన్ లాల్నే అడగాలి. ఇలా ఎన్టీఆర్ను జనతా గ్యారేజ్ ఆహ్వానించే వరకు చాలా సప్పగా సాదాసీదాగా జరిగిపోయిన ఈ సినిమాకి రాజు కనకాల సీన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లీట్గా సినిమా స్టాండర్డే మారిపోయింది. రాజు కనకాల ఇంట్లో గోడపైన ఫోన్ నంబర్ రాసి ఒక్క ఫోన్ కొట్టండి, మేమంతా బైకులు బాగా నడుపుతాం, రింగ్ రోడ్ ఎక్కితే 15 నిమిషాల్లో మేము వచ్చేస్తామనే భరోసా ఇచ్చే సీన్ అదిరిపోయిందనే చెప్పాలి. దీని తర్వాత గవర్నమెంట్ ఆఫీస్లో సీన్ అయితే థియేటర్కి వచ్చిన ప్రేక్షకులు రక్తం వేడెక్కించిందనే చెప్పొచ్చు. ఈ సీన్లో కోటాల శివ డైలాగ్ రైటర్గా తన టాలెంట్ మొత్తం చూపించాడు. రాజు కనకాలని సచిన్తో పోల్చి మాట్లాడే డైలాగ్స్ అదుర్సనే చెప్పొచ్చు. రిటైర్డ్ అయ్యాక మనవాళ్ళకి నీతి కథలు చెప్పాల్సి వచ్చినప్పుడు అనగనగా ఓ ఆఫీస్, ఆ ఆఫీస్లో ఓ వికాస్ అని రోజుకో కథ చెప్పొచ్చు అనే డైలాగ్స్తో అదరగొట్టించేశాడు. ఇంకా అక్కడ జరిగే ఫైట్ సీక్వెన్స్ అయితే సినిమా రేంజ్ని ఒక్కసారిగా మార్చి పడేసింది. దీంతో ఈ ఒక్క సీన్ కోసమైనా ఈ సినిమాని చూడొచ్చు అనే ప్రచారం స్టార్ట్ అయిపోయింది. దీనివల్ల సినిమా టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి. కానీ సినిమా స్టార్ట్ అయిన 45 నిమిషాల వరకు థియేటర్ ఖాళీగానే ఉంది. 45 నిమిషాల తర్వాత చూస్తే ఎప్పుడూ ఫుల్ అయిపోయింది. దీన్ని బట్టి జనతా గ్యారేజ్ హిట్కి ఒకే ఒక కారణం రాజు కనకాల సీన్ మాత్రమే అని చెప్పొచ్చు. ఇలాంటి ఇంకో 4 సీన్లు పడి ఉంటే ఈ సినిమా 200 కోట్ల సినిమా అయిపోయి ఉండేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కమెంట్స్ని పోస్ట్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మా ఫిల్మాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.